రాష్ట్ర ప్రజలకి మీరు కడాన లడ్డూలో పందికోగలిసింది అంటే అందరూ వినేసేయాలి, డిబేట్లు పెట్టేసేయాలి, మొత్తం మీడియా మొత్తం మీ మీ వెనకబడి రాష్ట్ర ప్రజల మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి. అబ్బెబ్బెబ్బే దాంట్లో ఏమీ హార్పిక్స్ లాంటివి బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అంటే బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అని అనుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏం చర్చలు లేవు. గప్చూప్ సంబారబుట్టి ఇదంతా ఎక్కడికో వచ్చి ల్యాండ్ అవుతుంది, ఇందాపూర్లో ల్యాండ్ అవుతుంది, హెరిటేజ్లో ల్యాండ్ అవుతుంది, దీని మీద ఏం మాట్లాడొద్దు, కామ్గా ఉండండి అంటే రాష్ట్ర ప్రజలు కామ్గా ఉండాలా? అంటే బిఆర్ నాయుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఎలాంటి సందర్భం వస్తే మీరు యాక్షన్ తీసుకోరా? అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అడ్మినిస్ట్రేటర్ని నేను అని చెప్పేవన్నీ కేవలం అభూత కల్పనలా, పైకి మాటల. ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకుని వెళ్ళి పదే ఆ అమ్మాయి చేత బలాత్కారం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. మరి అదే గుంటూరు ఎమ్మెల్యే కూడా వీడియో కాల్ మాట్లాడారు కదా, మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నిన్నగాక మొన్న జనసేనలో అరవశ్రీధర్ అనేటువంటి అంశంలో ఆ అబ్బాయి ఎమ్మెల్యే, రైల్వే కూడూరు ఎమ్మెల్యే, ఆ మహిళని ఒక ఒంటరి మహిళను ఆమెను లోబరుచుకొని ఇట్లా నన్ను ఇన్ని సందర్భాల్లో నన్ను బలాత్కారం చేశాడు, బలవంతంగా బలాత్కారం చేశారు, ఇతను నా మీద నా భర్తను చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తానని బలాత్కారం చేశాడని రిపీటెడ్గా రిపోర్ట్లు పెడితే, ఈ దేశంలోనే మహిళల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం పుట్టాను నేను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మహిళల కోసం అద్భుతమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ అమ్మాయి మీదే వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి, అరవశ్రీధర్ వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నిందితురాలుగా నుంచోబెట్టిన చరిత్ర మీ జనసేనది కాదా అని అడుగుతున్నాను. చరిత్రలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యే తల్లి చేత రిపోర్ట్ తీసుకొని కట్టించిన చరిత్ర మీది కాదా? ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ. మహిళల చరిత్ర గురించి, మహిళల అభ్యున్నతి గురించి, మహిళల అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎవరు చేసినా అది కాకుండా చేస్తేనేమో వ్యభిచారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మహిళల కోసం, మహిళల రక్షణ కోసం, మహిళల చట్టాల కోసం, మహిళల్ని ఎవడైనా పట్టుకుంటే తులిమేస్తా, తుడిపేస్తా, నరికేస్తా, కోసేస్తానంటివి. ఎవడైనా మహిళలను పట్టుకోవాలంటే చట్టాలు అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కడికి ఉరిశిక్ష చేస్తాను, అవసరమైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టించేస్తానంటివి. మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు రాజకీయాలు చేసేటప్పుడేమో మహిళల అభ్యున్నతి, మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళల మీద చేస్తే వాళ్ళని చేయటం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మహిళ ఈ ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే కుదరదు, ఆయన రేప్ చేయలా, ఆయన కామించలా, ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. ఒక మహిళ ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేది తప్పు కాదు. కారులో తీసుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయిని థ్రెటన్ చేసి వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ పాపని చంపేస్తానని చెప్పింది తప్పు కాదు. కేసు పెట్టి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. ఇది న్యాయం. మీ ప్రభుత్వంలో ఒక ఆడకూతురుకు జరిగే న్యాయం ఇదే. ఒక ప్రభుత్వంలో జరిగే న్యాయం ఇదే పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా ఇదే ఇక్కడే కనపడుతుంది. ఎందుకు అంటే మీరు రాజకీయాలు చేయటంలా మీరు రాజకీయాలలో ఇప్పుడు కాల్ షీట్ రాజకీయాలు చేస్తున్నారు.
కాల్ షీట్ రాజకీయాలు. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద కూడా నేను రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏదో చాలామంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, నాకేం పని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏ రోజైనా నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజైనా మాట్లాడాను? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారితో. నేను ఒక వీడియో చూపించిన తర్వాత దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది? పద్ధతి మర్యాద అనే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు మీరు. క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రండి, రాదు రెండందరూ బయటికి కొడకల్లారా. తోలుకిస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. నేను పద్ధతి సిద్ధాంతంతో కూడిన రాజకీయం ఇదే బహుశా. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో, ఉండండి, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఈసారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో వేస్తాను. సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, ఏయ్ పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలకు చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని?